ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఒకవేళ ఏదైనా ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, రోజువారీ ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రధానంగా వృషభ రాశి వారికి పట్టిన దరిద్రమంతా పోయి అదృష్టం వైపుగా అడుగులు వేసేటటువంటి కాలంగా ప్రస్తుత 10 రోజులు ఉండబోతుంది. కారణం ఏమిటంటే వృషభ రాశి వారికి ఇప్పటి వరకు కూడా అష్టమ స్థానంలో సంచరించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కుటుంబపరమైన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబంలో మనస్పర్ధలు కానీ, ఉద్యోగపరమైన సమస్యలు కానీ, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడి ఉన్నారు. కానీ ప్రస్తుతం కనుక తీసుకుంటే అష్టమ స్థానంలో నుంచి భాగ్యస్థానంలోకి గ్రహాలు అడుగు పెడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం కనుక తీసుకుంటే 12వ తేదీన మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు 9వ స్థానంలోకి వెళ్తూ ఉన్నాడు. 14వ తేదీ మధ్యాహ్నం 2:44 రవి మకర రాశిలోకి వెళ్తున్నాడు. చాలామందికి ఉండేటటువంటి డౌట్ ఏమిటంటే సంక్రాంతి మనం ఎప్పుడు జరుపుకోవాలి, 14వ తేదీన జరుపుకోవాలా, 15వ తేదీ జరుపుకోవాలనే ఒక మీమాంస ఉండేది. ఇప్పుడు ఇక్కడ కనుక మనం పరిశీలిస్తే 14వ తేదీ మధ్యాహ్నం 2:44 రవి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు అదే రోజు 14వ తేదీని మనం మకర సంక్రాంతి జరుపుకుంటూ ఉంటాం. మకర సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది. అది 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుణ్యకాలంగా భావించాలి దాన్ని. ఇక అంటే 14వ తేదీ మనం సంక్రాంతి జరుపుకుంటున్నామంటే 13వ తేదీన భోగి గోదా కళ్యాణం ఉంటాయి, 14 సంక్రాంతి ఉంటుంది, 15వ తేదీన మనకు వచ్చేటప్పటికి కనుమ పండుగ జరుపుకుంటూ ఉంటాము. ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు రాశికి 9వ స్థానంలో అదృష్ట స్థానంలో భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు వ్యక్తిగత జీవితంలో కానీ, ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యాపార రంగాలలో కానీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి దశగా ఇది ఉండబోతూ ఉంటుంది అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 2వ స్థానంలో ధనస్థానంలో గురుడి యొక్క సంచారం కూడా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది, ప్రణాళిక సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటుంది. అలానే మార్కెటింగ్, రచన, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారి గొప్ప గొప్ప అవకాశాలు వస్తూ ఉంటాయి.